వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. మన దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా మనం ఏదైనా ఫెస్టివల్ జరుపుకుంటామంటే అందరం కలిసి అది దివాళీ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే దీపావళి ఫెస్టివల్ ఉందో దీనికి అరుదైన గౌరవం దక్కింది. ఆ అరుదైన గౌరవం ఏంటి అంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే దివాళీని చేర్చడం జరిగింది. అసలు ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ ఐసీహెచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎవరు సెలెక్ట్ చేస్తారు, దీనివల్ల మనకి ఎలాంటి గౌరవం దక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒకసారి ఇది ఏదైతే ఉందో ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఆ సెషన్ అయితే జరుగుతుందో దానికి సంబంధించిన మీటింగ్లో ఏదైతే 20వ సెషన్ ఉందో అదైతే మన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో డిసెంబర్ 8 నుంచి 13 వరకు అయితే జరిగింది. అయితే ఈ మీటింగ్లో వచ్చేసి ఈ సెషన్లో వచ్చేసి 194 దేశాల డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ప్రతినిధులు 194 దేశాల ప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నామినేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే అనిపించిందో, వాళ్ళకి ఏదైతే ఇది ఇంటాంజిబుల్గా అనిపించిందో అది వాళ్ళు నామినేషన్కి ఇస్తూ ఉంటారు. దాని మొత్తాన్ని కూడా యునెస్కో పరిశీలించి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సెలక్షన్స్లో మన దివాళీ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేశారు. అసలు ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే మనం తాకడానికి కానీ చూడడానికి కానీ వీలు లేదనమాట. అంటే జస్ట్ మనం ఏంటంటే మన ఆచారాలు ఏ అయితే ఉంటాయో సాంప్రదాయాలు వీటిని మనం ఇంటాంజిబుల్గా ఉదాహరణ తీసుకుంటే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే అంటే మనకు 2008లో మొదటిసారిగా 3 అయితే దక్కింది ఈ గౌరవం. ఒకటి చూసుకుంటే వేద పఠనం, మనం వేదాలు ఏదైతే చదువుతామో దానికి సంబంధించిన దానికైతే ఒకటి ఇచ్చారు. అదే 2008లో ఇంకొకటి ఏంటంటే రామ్లీలా. మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి ఏదైతే ఉందో కాశీ అంటారు, అక్కడ బనారస్ కూడా అంటారు. అక్కడ వారణాసి సంబంధించిన దాంట్లో అక్కడ ఆ ప్రదేశంలో కాశీలో రామ్లీలాకి సంబంధించి అంటే రామాయణానికి సంబంధించిన కొన్ని ఈవెంట్ చేస్తూ ఉంటారు. అంటే రామాయణం ఎలా జరిగింది అనేది ఈవెంట్ చేస్తూ ఉంటారు, అక్కడ కొన్ని కళలు చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసింది. తర్వాత మూడోది వచ్చేసి కేరళకి సంబంధించిన కుటియటం అనే ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే 2008లో మనకి 3 అరుదైన గౌరవాలు అయితే దక్కినాయి. దాని తర్వాత చూసుకుంటే మొత్తం 16 దక్కినాయి మనకి. దాంట్లో ఫస్ట్ 3 అయితే అవి 3 ఏదైతే ఫస్ట్ అయితే వేదపట్నం ఏదైతే మనకి వేదపట్నం చేస్తామో ఆ వేదపట్నం సంబంధించి సెలెక్ట్ అయింది. తర్వాత రామ్లీలా ఏదైతే వారణాసిలో ఉందో అది సెలెక్ట్ అయింది. తర్వాత అదే ఇయర్ 2008లోనే కేరళ కుటియటం కూడా సెలెక్ట్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది 16వది ఏంటంటే మనకి దివాళీని సెలెక్ట్ చేశారు. అంటే ఇది ఒక అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అరుదైన అంటే ఇప్పుడు ఇంటాంజిబుల్ గురించి చెప్పిన అంటే ఇంటాంజిబుల్ అంటే మనం చూడడానికి కానీ మనం తాకడానికి కానీ వీలు లేనిది, మనం ఫీల్ అయ్యేది అనమాట, మన సాంప్రదాయాలు, కళలు, ఆచారాలు వీటికి సంబంధించింది. అయితే టాంజిబుల్ అంటే ఏంటంటే ఇక్కడ టాంజిబుల్ కూడా ఉంటుంది. టాంజిబుల్ తీసుకుంటే టాంజిబుల్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే టాంజిబుల్ అంటే ఏంటంటే ఉదాహరణ తీసుకుంటే తాజ్మహల్ కానీ అజంతా ఎల్లోరా కేవ్స్ అయితే అవి అంటే మనం తాకొచ్చు, చూడొచ్చు. ఇప్పుడు తాజ్మహల్ ఉందంటే మనం దాన్ని వెళ్ళి చూడొచ్చు, డైరెక్ట్గా దాన్ని తాకవచ్చు. దీన్ని టాంజిబుల్ అంటారు. ఇంటాంజిబుల్ అంటే చూడడానికి కానీ మనము టచ్ ఫీల్ అవ్వడానికి కానీ వీలు లేని వాటిని ఇంటాంజిబుల్ అంటారు అనమాట. అయితే ఈ రెండు అయితే ఈ డిఫరెన్స్ అయితే ఇట్లా ఉంటుంది. అయితే దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటంటే అయితే ఇక్కడ చూసుకుంటే మనకి దీపావళి అంటే కేవలం ఫెస్టివలే కాదు, ఇది మంచి బిజినెస్ కూడా. అంటే మన ఇండియా ఎకానమీ కూడా తోడ్పడుతుంది అనమాట. ఎట్లా ఆర్థిక వ్యవస్థకి ఎలా తోడ్పడుతుంది అంటే మనకి దివాళీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆఫర్స్. ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిలో మనకి చాలా ఆఫర్లు ఉంటాయి అనమాట. అంటే దివాళీ సేల్ అని పెడుతూ ఉంటారు. అంటే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ల్యాప్టాప్లు కానీ మొబైల్స్ కానీ టీవీలు కానీ తక్కువ రేట్లో ధరలో అయితే లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనం దివాళీ కోసం వెయిట్ చేసి ఎక్కువ కోట్లలో అయితే బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అయితే అంతేకాకుండా స్వీట్స్కి సంబంధించిన ఏదైతే స్వీట్స్ ఉంటాయో స్వీట్స్ కూడా కింద వర్కర్లు ఎవరైతే పనిచేస్తారో యజమానులు వర్కర్లకి, కార్మికులకు కూడా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా దివాళీకి సంబంధించి ఇంకొకటి చూసుకుంటే ప్రజలు ఎవరైతే కార్మికులు ఉంటారో, పనిచేస్తూ ఉంటారో, ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి స్వీట్ బాక్స్తో పాటు వాళ్ళకి బోనస్లు కూడా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఒక పెద్ద బిజినెస్ జరుగుతూ ఉంటుంది అనమాట ఆ టైంలో. మనకు కేవలం మన ఏదైతే సాంప్రదాయ ప్రకారం వస్తున్న ఫెస్టివల్ జరుపుకోవడంతో పాటు మనకి ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఆ దృష్టికోణంలో కూడా మనం చూడొచ్చు. అంటే దివాళీ ఇంత ఇంపార్టెంట్ అనడానికి బిజినెస్ కూడా జరుగుతుండడానికి ఒక కారణం అనమాట. బిజినెస్ కూడా జరుగుతుంది అనే దానికి ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చూసుకుంటే అయితే మనకి ఇది గుర్తింపు ఉంటుంది. ఏదైతే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో మనకి దివాళీ చేరడం వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినట్లే మనకి దీపావళి. ఇప్పుడు ఎప్పుడన్నా టూరిస్టులు వేరే కంట్రీస్ నుంచి మన దేశానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు 16వదిగా చేర్చారు కాబట్టి మన దాన్ని దీపావళి ఇది ఇప్పుడు ఎట్లా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజలు కూడా దీని గురించి తెలుసుకుంటారు. అంటే ఏది యునెస్కోనే గుర్తింపు పొందింది అంటే యునెస్కోనే సెలెక్ట్ చేసింది అంటే దాని ప్రపంచంలో ఉన్న 194 దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ న్యూస్ పేపర్స్లో కానీ వాళ్ళ న్యూస్ ఆర్టికల్స్లో కానీ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా మన దివాళీ గురించి ఇప్పుడు మనకు కొన్ని దేశాల్లోనే తెలుసు మన దివాళీ గురించి, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని 194 దేశాల్లో కూడా ఈ విషయం తెలుసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళందరూ కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇది ఒక యునెస్కో రికగ్నైజ్డ్ అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ పర్మిషన్లు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏమన్నారు అనమాట, ఓకే ఇది ఒక గుర్తింపు పొందిన ఫెస్టివల్ కాబట్టి ఇది జరుపుకుంటారని చెప్పేసి ఏదైతే అమెరికా కానీ యూకే కానీ ఇలాంటి ఏ కంట్రీస్లో అయినా సరే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ ఫెస్టివల్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ప్రజలు. అక్కడ వాళ్ళు కూడా ఈ కల్చర్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక ఉపయోగం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి చూసుకుంటే మనకి ఏదైతే ఫెస్టివల్ ఉందో ఇది మనకి అంటే ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఈ కోణాలు చూసుకుంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది తెలియాలి.
ఫ్యూచర్ జనరేషన్ కూడా దీన్ని ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఫోకస్ చేస్తాయి ఈ ఫెస్టివల్ వచ్చినప్పుడు. ఇది మనకి యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి మన ఏదైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవి కూడా మంచిగా సెలబ్రేట్ చేయడానికి అవకాశాలు, అంటే ఎక్కువగా ఫోకస్ చేసి ఈ సెలబ్రేషన్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం, కొంచెం అఫీషియల్గా చేయడం అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంతే కాకుండా మన ప్రజలు కూడా ఫోకస్ చేసి మంచిగా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఒక యునెస్కో గుర్తింపు పొందింది అంటే ఆటోమేటిక్గా అందరికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఈ విధమైన గుర్తింపు అయితే ఉంటుంది. కాబట్టి దీపావళి మనం ఎప్పటి నుంచో మనకి దీపావళి ఫెస్టివల్ అయితే జరుపుకుంటాం. చెడు మీద మంచి గెలిచింది అనే ఒక దీంతో మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి దీనికి యునెస్కో గుర్తింపు పొందడం, అది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చేయడం అయితే చాలా గొప్ప విషయం అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.